దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మనమందరం బైబిల్ తెరచి సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 29వ వచనాన్ని, 2 శామ్యూయల్ చాప్టర్ 7 verse 29 అందరూ బైబిల్ పైకి పట్టుకుని కలిపి చదువుదాం. అందరూ ఒకసారి అందరూ కలిపి చదువుదాం. ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఆమేన్. మరొకసారి నేను చెప్తుండగా వెనక అందరూ చెప్దాం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. సమస్త మహిమ యేసయ్యకే కలుగునుగాక. దేవుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పమును బట్టి యవనస్తున్నటువంటి రోహిత్ గారికి, ప్రభుచునుడికి ఒక అద్భుతమైన ఈ దర్శనం కొరకు దేవునికే మహిమ కలుగునుగాక. యాజ్ ఎన్ యంగ్ మ్యాన్ ప్రభు నుండి చాలా శ్రేష్టమైనటువంటి స్పష్టమైన దర్శనాన్ని పొంది ఈ ఏడాదిలో ఇది 3వ ప్రత్యేకమైనటువంటి ఫ్యామిలీస్కు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని యవనస్తులు రోహిత్కు ప్రభు ఇచ్చారు. జనవరి మాసంలో వివాహము జరగవలసినటువంటి బిడ్డలందరినీ సమకూర్చి వివాహం కావలసిన వారందరి కొరకు బెరియా బైబిల్ కాలేజీలో ఒక ఉదయకాలం ప్రార్థనలు చేయాలని దేవుడు రోహిత్కు ప్రభు దర్శనం ఇవ్వగా, ఆ దర్శనం మేరకు దైవదాసులు డేవిడ్ రాజయ్య గారు ఆ కార్యక్రమాన్ని ప్రార్థన ఏర్పాటు చేయగా ఆశ్చర్యకరం. జనవరి 23వ తారీఖున ప్రార్థన జరిగింది. ఫిబ్రవరి 23 నాటికి చాలా పెండింగ్లో ఉన్నటువంటి అనేకమైన యవనస్తులకు ఎంగేజ్మెంట్స్ జరగడానికి, వివాహాలు జరగడానికి, అది మాత్రం కాకుండా ఆ ప్రేయర్లో పాలు పొందిన వారికి వివాహం అవ్వడం మాత్రమే కాకుండా దేవుడు ఆల్రెడీ వారిని దర్శించాడు. డాడీ మమ్మీ అయిపోతున్నారు కూడా వాళ్ళు. సో దేవుడు ఒక దర్శనం ఇస్తే ఆ దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు అనడానికి ప్రభు ఆ రోజు గొప్ప కార్యాన్ని చేశారు. ఆ తదుపరి మరలా ఫ్యామిలీ కౌన్సిలింగ్, భార్యాభర్తల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేయడానికి దేవుడు రోహిత్కు ప్రభు ఆలోచనగా దైవదాసులు అభిషక్తులు డేవిడ్ రాజయ్య గారు, తల్లిగారు కుమారునికి ప్రభు ఇచ్చిన దర్శనాన్ని వారు గ్రహించి ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీటింగ్ ఏర్పాటు చేయగా అనేక మంది దంపతులు ఆ రోజు మరొకసారి కమిట్ అవ్వడానికి, ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమలో వారి కుటుంబాలు కట్టుకోవడానికి ఆ రోజు ప్రభు అద్భుతమైన కృప చూపాడు. మరలా ఆశ్చర్యకరంగా సెకండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ దిస్ ఇయర్, సంవత్సరపు ప్రారంభంలో 7వ నెలలో 7వ తారీఖున ఈసారి అయితే అప్పుడైతే ఆల్ ద అన్మ్యారీడ్ టు బి మ్యారీడ్ కొరకు, ఆ తదుపరి మ్యారీడ్ కపుల్స్ కొరకు ఈ మీటింగ్ అయితే దేవుడు యవనస్తులైన రోహిత్కు ప్రభు ఇచ్చిన దర్శనం. పరివారమంతా ప్రభువుతో, మొత్తం కుటుంబంతా యేసయ్య సన్నిధిలో కూర్చుండి ప్రభువును ఆరాధించాలి అనే ఉద్దేశంతో దేవుడిచ్చిన దర్శనం మేరకు 7వ తారీఖు 7వ నెలలో ఈరోజు సాయంకాలం ముందు ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయగా, దేవుడు గొప్ప దేవుడు, దర్శనమిచ్చే దేవుడు, ఆ దర్శనం నెరవేర్పు ఆయనే జరిగిస్తారు. కాబట్టి ఈ హాల్ నిండా ప్రభు ప్రజలను సమకూర్చాడు. ఆ ఏర్పాట్లో నేను మనమందరం ఉన్నందుకు చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. ఆమేన్. ఒకసారి 2 చేతులు పైకెత్తి యవనస్తున్న రోహిత్ కొరకు దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ లెట్స్ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. లార్డ్, వీ థ్యాంక్ యూ ఫర్
ప్రభా తండ్రి, మీరు ఇచ్చిన దర్శనం కొరకు స్తోత్రం. మీరు చెబుతున్నది చేసేటప్పుడు ప్రభా మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. దేవునికి మహిమ. ఈ శ్రేష్ఠ సమయంలో బరియా బైబిల్ కాలేజీ డైరెక్టర్ గారు డేవిడ్ రాజయ్య గారు, దైవజనరాలు, లేటర్ ఫ్లేమ్ మినిస్ట్రీస్ ద్వారా పాలకొల్లు పట్టణంలో జరిగిస్తున్న పరిచర్యల్లో అనేక సంఘాలకు దీవెనకరంగా, అనేక మంది దైవజనులకు ఆశీర్వాదకరంగా దేవుడి పరిచర్యను చేస్తున్న విధానం బట్టి ప్రభువుకు మహిమ. ఈరోజు ఫ్యామిలీ అంతా ప్రభుతో కూర్చోవడం, అలాగే విలువైన సందేశం అందించారు. ఈ సమయంలో మనందరం కూడా ప్రభువును ఆరాధించినట్లు దైవజనుడిని మన మధ్యకు నడిపించిన యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా దైవజనులందరికీ యేసయ్య నామములో వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు నామములో సౌండ్ సిస్టమ్. కుటుంబ యజమానిని, తండ్రిని పోగొట్టుకున్న ప్రభు కార్యమును మహిమకరంగా జరిగించాలనే ఉద్దేశంతో దైవదాసులు పాస్టర్ ఎలైజా హోలీ స్పిరిట్ గారి కార్యక్రమం నడిపిస్తున్నందుకు వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు మనం అందరం కలిసి ఫ్యామిలీగా ఒక చోట కూర్చుని ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచే ఒక మంచి అవకాశం. ఫ్యామిలీ గెట్ టుగెదర్ లేక ఫ్యామిలీ రిట్రీట్, ఏదైనా పదం మనం వాడచ్చు. రిట్రీట్ అనే ఒక వర్డ్ నేను మీకు ప్రస్తావిస్తాను. రిట్రీట్ అంటే యూత్ రిట్రీట్, చిల్డ్రన్స్ రిట్రీట్ అని పెడుతుంటాం కదా. ఈ గెట్ టుగెదర్లో రిట్రీట్ అనే వర్డ్ కానీ ఒకవేళ మనం తీసుకోగలిగితే దానికి సమానమైనటువంటి తెలుగు పదం ఏంటంటే సింహావలోకనం అనేది. సింహావలోకనం అంటే ఎక్యురేట్గా ట్రాన్స్లేట్ చేయడానికి అవ్వదు, కానీ దగ్గరగా ఉన్న పదం సింహావలోకనం. అడవి రాజు సింహం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆ ప్రయాణంలో చాలా దూరం వెళ్ళాక ఒక చోట ఆగిపోతుందంట. ఆగి నేను ఎక్కడి వరకు వచ్చాను, ఏ రూట్లో వచ్చాను, ఇంకెక్కడ, మన కుటుంబ పక్షంగా దేవుని ఆలోచన ఏంటి అని మనం పరిశీలించుకోవడానికి యేసయ్య ఈ మంచి సమయాన్ని మనకిచ్చాడు. నేను నెమ్మదిగా అందరం కలిసి వాక్యాన్ని ఆలోచన చేస్తూ ప్రభు యొక్క సందులో దావీదు చేసిన ప్రార్థనే అదేంటంటే, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. అది దావీదు ఆశ. మై ఫ్యామిలీ టు బి బ్లెస్డ్, ఓ లార్డ్, ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బి బ్లెస్డ్. నా ఫ్యామిలీ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కానీ ఆయన అంటాడు, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. ఆ ఆశీర్వాదం ఏదో సీజనల్ బ్లెస్సింగ్స్ నాకు వద్దు. అదే కదా ఈ వాక్యాన్నే పేపర్లో మనకు వ్రాయిస్తూ ఉంచారు. నాకు ఏదో ఒక 2 years బ్లెస్సింగ్, 5 years బ్లెస్సింగ్ అలా కాదు. సీజనల్ బ్లెస్సింగ్స్ అలా కాదు. ఏదో నాకు 20sలో బ్లెస్ అయ్యాను, 30sలో సఫర్ అయ్యాను, 40sలో దీవించబడ్డాను, నా ఫస్ట్ జనరేషన్ బాగుంది, నెక్స్ట్ జనరేషన్ ఏమైతే నాకేంటి, అలా కాదట. దావీదు వెరీ 1-2 సెంటెన్సెస్ ప్రేయరే చేశాడు, కానీ చాలా మీనింగ్ఫుల్ ప్రేయర్ చేసుకుంటాడు. నా కుటుంబం ఆశీర్వదించబడాలి. 2, ఈ ఆశీర్వాదం నిత్యము ఉండాలి. నాకు నీవిచ్చే ఆశీర్వాదం ఎటర్నల్ బ్లెస్సింగ్స్ అవ్వాలి. నాతో సరిపుచ్చుకోకూడదు, లేక నా బిడ్డలతో ఆగకూడదు, ఇది నిత్యము కొనసాగాలి అనే ఒక ప్రార్థన చేసుకున్నాడు. ఆమేన్. ఈరోజు నా ప్రార్థన, ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి వచ్చినటువంటి మనము, దేవుని ఏర్పాట్లో ఉన్న మనము, ఈ వాక్య ప్రకారం ఏ దర్శనముతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడిందో ఈ వాక్యం నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు, నెరవేర్చునుగాక. అలాగ నెరవేర్చడానికి మరలా నేను చెప్తాను, మనందరూ ఆశపడదాం. అదేంటి తెలుసా, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. 2, ఆశీర్వాదాలు సీజనల్గా కాదు. ఏదో చాలా బాగుందండి, లాస్ట్ ఇయర్ చాలా బాగుందండి, అప్పట్లోనండి మా ఫ్యామిలీ ఉండేది, అది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే, నాకు నీవిచ్చే ఆశీర్వాదం ఎప్పటికీ నిత్యము అది నాకు ఆశీర్వాదంగానే ఉండాలి ప్రభువా. ఇది ఆయన కోరిక. 3వది అంటాడు, వెన్ యు బ్లెస్ మీ అండ్ మై ఫ్యామిలీ, నీవు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించినప్పుడు మేము లండన్లో సెటిల్ అయిపోతాం, మేము అమెరికాలో సెటిల్ అయిపోతాం, మేము లేక ఎక్కడో చాలా ఇష్టమైన దేశం ప్యారిస్లో సెటిల్ అయిపోతాం,
అనడం లేదు. ఆయన అంటాడు, నీవు నన్ను దీవించాక, మా ఫ్యామిలీని దీవించాక మేమంతా కలిసి నీ సన్నిధిలో ఉండేటట్లు. ఆమేన్. ఒకసారి వాక్యాన్ని హృదయంలో అందరూ ఒప్పుకుందామండి. లార్డ్ బ్లెస్ మీ అండ్ మై ఫ్యామిలీ, అండ్ దీస్ బ్లెస్సింగ్స్ మస్ట్ బి ఎటర్నల్ లార్డ్. పర్మనెంట్గా ఉండాలి ప్రభా, టెంపరీ బ్లెస్సింగ్స్ కాదు నాయనా, పర్మనెంట్ బ్లెస్సింగ్స్. లెస్ చేసిన తర్వాత నేను నా సన్నిధిలోనే ఉంటాం, నీ సన్నిధిలోనే మేము మా కుటుంబాలు, నేను నా కుటుంబం, నేను నా బిడ్డలు, నేను నా తరతరాలు, మేమందరము నీ సన్నిధికి అంకితమైపోతాం. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చేస్తూ ఈ వచన భాగం మనందరి జీవితాల్లో ప్రభువు నెరవేర్చునుగాక. దైవదాసులు మన ఆరాధన నడిపిస్తూ ఆ మాటనే మనతో పాడించారు కదా, దేవా నేను నా కుటుంబం నీ సేవకే, ఆమేన్, నేను నా కుటుంబం నీ సేవకే అంకితం. ఈరోజు కొన్ని వాక్య భాగాలు అందరూ కలిసి మనం స్టడీ చేస్తాము. దానికి ముందు ఇక్కడ కూడి వచ్చిన వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరందరూ అలాగే కూర్చున్నారని మేము నమ్ముతున్నాం. అలా కూర్చోవాలనే రోహిత్ ఆ ప్లానింగ్ చేశారు. ఎవరి కుటుంబం వారు ఫ్యామిలీగా కూర్చోవాలి, అది చాలా ముఖ్యం. ఒకవేళ ఎవరైనా మిస్ప్లేస్ అయ్యి ఉంటే మీరు వెంటనే చాలా సైలెంట్గా వచ్చి కూర్చోవాలి, నేను తెలియచేస్తున్నాను. రెండవది, ఈ సభలో ఉన్న వారిలో గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారండి? అంటే గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, మనవాళ్ళ యొక్క బిడ్డలను ఎత్తుకున్నవారు, అంటే గ్రాండ్ చిల్డ్రన్ యొక్క బిడ్డలను ఎత్తుకున్న గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరున్నారండి? ఓకే, దేవునికి స్తోత్రం. రెండవది, గ్రాండ్ పేరెంట్స్ ఎంతమంది ఉన్నారని అంటే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య. ఒకసారి లేచి నిలబడగలరండి ప్లీజ్? తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ. ఎస్, మనమందరం ఈ శ్రేష్టమైన గ్రాండ్ పేరెంట్స్ కొరకు చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మీరు రావడం నిజంగా మాకు ఎంతో బ్లెస్సింగ్, మీ ప్రక్కనకు వచ్చిన కుటుంబ సభ్యులకు ఎంతో బ్లెస్సింగ్. మా పరమ తండ్రి, నీ పిల్లలను నువ్వు చూచెదవు అనే ఆశీర్వాదాన్ని ప్రభా చూసినటువంటి ఈ శ్రేష్టమైన దంపతులు ప్రభా గ్రాండ్ పేరెంట్స్ అందరి కొరకు నీకు స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద ప్రామిస్ యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ఇన్ దేర్ లైఫ్. బిడలను చూసే ధన్యత ఇచ్చినందుకు స్తోత్రం. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ అండి. దయచేసి కూర్చున్నాండి అమ్మా. కంగ్రాచులేషన్. త్వరలో దేవుడు గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్గా కూడా ప్రమోషన్ ఇచ్చును గాక. ఆమేన్. గ్రాండ్ పేరెంట్స్, మనం అక్కడి నుంచి వస్తాం నెమ్మదిగా. ఫ్యామిలీలో గ్రాండ్ పేరెంట్స్, ఆ తదుపరి మమ్మీ డాడీ కదా. మమ్మీ డాడీ అయ్యమన్న వారందరూ ఒకసారి చేతులు పైకెత్తగల చాలామంది ఉన్నారు. కంగ్రాచులేషన్. ఒకసారి మమ్మీ డాడీస్ అందరూ ఒకసారి నిలబడదామండి. మమ్మీ డాడీ అయిన వాళ్ళు దేవుని కృపండి. మమ్మీ అనిపించుకోవడానికి, డాడీ అనిపించుకోవడానికి దేవుడు కృప చూపాడు కదా మనకి. మా పరమ అందరూ చప్పలు కొడతాం, మిగతా వాళ్ళు చప్పలు కొడతాం వీరి కొరకు. పరమ తండ్రి, ఆ కృప ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. నీ కృపే నాయన తల్లి తండ్రిగా బిడలను బట్టి ప్రభు ప్రమోట్ అయ్యే కృప ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. కంగ్రాచులేషన్ అండి. దయచేసి కూర్చుందాం. ఇంకా మమ్మీ డాడీ అవ్వలేదు కానీ బిడ్డలు సన్స్ అండ్ డాటర్స్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ లేచిన పడతారండి. సన్స్ అండ్ డాటర్స్ ప్లేస్లో ఉన్న వాళ్ళు, వివాహం కాని వాళ్ళు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. త్వరలో మీకు మ్యారేజెస్ అవుతాయి, త్వరలో మీరు మమ్మీ డాడీ అవుతారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చుంది. సో అందరం కలిసి, ఇది ఫుల్ ప్యాకేజ్ మీటింగ్ అనమాట అండి. ఇది మొత్తం అందరూ ఒకేసారి ఒకే చోట ఉన్నారు. పిల్లరా, 1-2 వాక్య భాగాలు మన కుటుంబంలో మన పాత్ర, ఒక కుమారునిగా ఒక కుమార్తెగా ఉండే పాత్రను ఆల్రెడీ
రోహిత్ తన దర్శనంలో షేర్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరికొన్ని మాటలు నేను దైవ సేవకులు పాస్టర్ శామ్ రాజ్ గారు శామ్యుయల్, బుక్ ఆఫ్ శామ్యుయల్ నుంచి ప్రస్తావించారు కనుక నేను కూడా మళ్ళీ అక్కడ నుండే మాట్లాడుకుందాం మనం అందరం. దానికి ముందు 1-2 వాక్య భాగాలు చూద్దాం. రూతు పుస్తకం 2వ అధ్యాయం. రూతు పుస్తకం అంటున్నారు ఏంటని కోడళ్ళు కంగారు పడుతున్నారు. కంగారు పడొద్దు, చూద్దాం. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనాన్ని బైబిల్ పైకి పట్టుకుని మళ్ళీ అందరూ చదవాలి. చిన్న బిడ్డలు, పెద్దవారు అందరూ చదవాలి. దయచేసి నేను ఈ వాక్యం చెప్పాలి మీతో, మనందరం కలిసి ఒప్పుకుందాం నాతో పాటు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. ఇలా కుటుంబంలో కుటుంబ వ్యవస్థ సంతోషదాయకం. కుటుంబము చాలా ప్రాముఖ్యమైనదండి. మన ప్రభువు కుటుంబాన్ని బహుగా ప్రేమించే దేవుడు. అఖిలండమును సృష్టించిన సృష్టికర్త దేవుడు సకల జగత్తును సృష్టించిన తరువాత ఆయన ప్రారంభించిన మొదటి వ్యవస్థ కుటుంబం. ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ దట్ గాడ్ ఇన్స్టిట్యూటెడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. రైట్ ఆఫ్ ద క్రియేషన్ ఫ్యామిలీ, కుటుంబమే. అందుచేత దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించి ప్రతిరోజు ఏదైనా వనమందు ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి సంతోషంగా ఆయన గడుపుతున్న సమయాలు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ అంటాడు కదా, పరలోకమందు భూలోకమందున ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అని. సో కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు బహుగా ఇష్టపడుతున్న శ్రేష్టమైన వ్యవస్థ. ఈ విలువైన వ్యవస్థలో దేవుడు మనందరినీ చేర్చాడు. చాలామంది కుటుంబం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నా. కాదు. కుటుంబం అంటే తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, కోడలు, అల్లుడు, మేనల్లుళ్ళు, తోబుట్టువులు. సో వీరందరూ కలిపి కదా కుటుంబం. ఈ మీటింగ్ అందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న కుటుంబం మీటింగ్ ఇది. ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో ప్రస్తుతపు ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరిలో ఎక్కడో ఒక అసంతృప్తి. చాలామంది అనుకుంటున్నారు నాకు మాత్రమే అసంతృప్తి ఉందని. కానీ వాస్తవంగా చూస్తే నేను చాలాసార్లు చెప్తాను, మీరు ఒక 5 కుటుంబాల గురించి మాత్రం టైం తీసుకుని వినడం మొదలెడితే 5 ఫ్యామిలీ స్టోరీస్, అప్పుడు మీరు ఇంటికి వచ్చి ఎగిరి గొంతులేస్తారు, నా ఫ్యామిలీయే బెటరు, ఐ యామ్ ఫ్రీ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్, అసలు నా ప్రాబ్లమ్సే చాలా తక్కువ అని చాలా హ్యాపీ అవుతాం. అలా ఉన్నాయి. అసలు ప్రాబ్లం లేని కుటుంబమే ఏదీ లేదు. ఈరోజు నిశ్చయంగా ప్రభు మన కుటుంబాలను కడతారు, మన కుటుంబాల్లో సంతోషాన్ని దేవుడిస్తారు. మరలా నేను చెప్తాను, మనం ఏ ఉద్దేశంతో ఎలా ఇక్కడ కూర్చున్నా తెలియని నిరాశ. ఎందుకంటే మనం కాస్త వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ వీఆర్ అవుట్ టు ఎక్స్పెక్ట్. మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన దానికంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ద్వారా మనలో నిరాశ నిస్పృహలు ఎక్కువైపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. కొంచెం శ్రద్ధగా వినంటారా? చాలా అధికంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. పిల్లలు పేరెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి చాలా ఎక్కువగా ఉంది. పేరెంట్స్ బిడ్డల నుంచి చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వైఫ్ ఫ్రమ్ ద హస్బెండ్, హస్బెండ్ ఫ్రమ్ ద వైఫ్. ఇలాగ కుటుంబంలో ఒకరు మరొకరి నుండి అతిగా ఆశించడం ద్వారానే నిరాశ అనేది ఏర్పడుతుంది. అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడానికి సమయం కాకపోయినా కొన్నిటిని మనం ఈ రాత్రి ఆలోచన చేద్దాం. పిల్లరా, ఒక్క మాటే నా మెయిన్ పాయింట్ ఈరోజు ఏంటంటే, నీవు ఏ రోల్లో ఉన్నావో
ఆ రోలు నీవు 100% నీవు చేయడానికి ట్రై చేయి. బ్రదర్, అర్థమవుతుందండి? నీవు ఏ రోల్లో నీవు ఉన్నావో, దేవుడు ఏ పాత్రలను పెట్టారో ఆ పాత్రను 100% నీ వంతుగా నీవు చేయడానికి ప్రయత్నించు. అదే ముఖ్యమైనది. మనలో చాలామంది చాలామంది అందరూ మంచోళ్ళే. ఏంటి, ఎవరో స్తోత్రం కూడా చెప్పలేదు? డౌట్ వచ్చేస్తుందా? నేనైతే నమ్ముతాను అందరం మంచోళ్ళమే. కానీ ఎందుకు అందరూ మంచోళ్ళు అయ్యి ఉండగా ఎందుకు ఆ హస్బెండ్ అనే రోల్లో, వైఫ్ అనే రోల్లో, కొడుకు లేక కూతురు లేక అత్తమామలు లేక కోడలు అల్లుడు అనే రోల్లో ఎందుకు నీ మీద నెగిటివ్ ముద్ర పడుతోంది? ఎందుకు నీ మీద ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, లేకపోతే నీ గురించి ఆ సమాచారం వస్తుంది? ఎందుకంటే అయ్యగారు, నేను మాత్రం అంటే మీరు చెప్తున్నారు కానీ ప్రేమించండి అని, మీరు చెప్పిన దానికంటే ఎక్కువే ప్రేమించాను నా భార్యను, కానీ ఆమెను బట్టేనండి ఇటీవల ఎలా మారిపోయాను అనేది కదా మన మాట. అయ్యా, మీరు చెప్తున్న దానికంటే ఎక్కువగా నా భర్తకు లోబడ్డాను. నేను దాని కొరకే ట్రై చేశాను. నేను లోబడుట అనే సర్టిఫికెట్ కానీ నా యొక్క లోబడుట అంశాలు మీకు చెప్తే నాకు పిహెచ్డి ఇస్తారు. మరి ఇటీవల అంటే నేను ఇప్పుడు ఎందుకు మారిపోయానంటే ఆ లోబడ్డానని లోకు చేసుకున్నాడంటే, అందుకనే కొంచెం ఇటీవలే ఒక 4-5 నెలల నుంచి నేనే కొంచెం తిరగబడుతున్నాను. అంటే నేను ఇలా మారడానికి షీ ఈజ్ ద రీజన్, నేను ఇలా మారడానికి హీ ఈజ్ ద రీజన్. అమ్మా నాన్నను నేను బాగా చూశానండి. అమ్మంటే నాకు ప్రాణం, నాన్నంటే నాకు ప్రాణం. కానీ మరి ఎంత చూస్తున్నా ఎందుకో దే డిసప్పాయింట్ మీ, దే అప్సెట్ మీ. అందుకనే ఇటీవల నేను కావాలనే ఏం చేయట్లేగా సైలెంట్ అయిపోయానండి. ఇదే కదా అంటే మనం చెప్పుకునే సంజాయిషి కూడా వాస్తవమే. నేను చెప్తున్నాను, అది కూడా కరెక్టే. మీరు చెప్పేది కూడా కరెక్టే. మీరు నిజంగా ఇప్పుడు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ చూస్తారు, అందులో మీరు అబద్ధం చెప్పట్లేదు, మీరు రాంగ్ చెప్పండి. మీరు చెప్పేది కరెక్టే, మీరు చెప్పేది వాస్తవమే. కుటుంబ జీవితం ముందుకు సాగడానికి, మనం ఇలా మారిపోవడానికి, ఏది వైఫ్గా, హస్బెండ్గా, కూతురుగా, కోడలుగా, అల్లుడుగా అందరూ మంచిగా ఉండాలనే కదా వివాహాలు చేసుకున్నారు, అందరూ మంచిగా ఉండాలనే కదా జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఒక 2-3 months తర్వాత, 2-3 years తర్వాత, లేక ఒక 10-15 years తర్వాత మారిపోతున్న మనస్సు. ఎందుకంటే మనం చెప్పే రీజన్ ఏంటంటే, నేను అలా ఉన్నాను కానీ దాన్ని వారు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. సిస్టర్ వినాలి నెమ్మదిగా. బికాస్ దే టుక్ అడ్వాంటేజ్, నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు. అలా చేయకపోతే నేను ఇంకా లోకు అవుతాను కదా. ఇదే కదా దానికి నేను ఇచ్చినటువంటి లేక ప్రభు నాకు నేర్పింది ఏంటంటే, మరలా చెప్తున్నాను, నీవు ఉన్న పాత్ర, దేవుడు నీకు ఇచ్చిన రోల్ ఉంది చూసావు, ఆ రోల్ 100% నువ్వు చేయాల్సిందే. అంటే అలా చేస్తాను సార్, అలా చేస్తే ఆయన అర్థం చేసుకోవట్లేదు కదా, అలా చేస్తే మరి ఆమె ఇంకా నన్ను అడ్వాంటేజ్గా తీసుకుంటుంది కదా, అలా చేస్తుంటే పిల్లలు ఇంకా నన్ను వారేదో నాకు చేత కాని వ్యక్తిగా అనుకుంటున్నారు కదా. నేను అంటాను, వారు ఎలాగనుకుంటున్నారని దాని నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? వారి వల్ల ఏదో ప్రయోజనాన్ని నువ్వు ఆశిస్తున్నావు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ రూతు గురించి ఒక సాక్ష్యం. బోయాజ్ అనే ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఇది పెద్ద ఆయన, ఒక ఊరి జమీందారు గారు. బోయాజు ఒక యవనస్తురాలైన అమ్మాయి రూతును చూసి అంటున్నాడు అన్నమాట ఈ మాట. అమ్మా రూతు, నీ భర్త చనిపోయాక మీ అత్తగారికి నువ్వు చేసిందంతా నేను విన్నాను. ఐ హర్డ్. నాకు చాలా సంతోషం అయిపోయింది. నీవు చేసిన మంచి పనిని బట్టి నేను చాలా సంతోషించాను. అమ్మా రూతు, నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలమిస్తాడు. చాలా క్లుప్తంగా మెయిన్ పాయింట్స్ మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. మీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లేదు, నీ భార్య నిన్ను అర్థం చేసుకోవట్లేదు, చివరికి నీ తల్లిదండ్రులు కూడా నిన్ను అర్థం చేసుకోవట్లేదు, నీ బిడలే నిన్ను అర్థం చేసుకోవట్లేదు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలిసే, అయినా
మంచి తల్లి అనే పోస్ట్ నుంచి తగ్గకు, మంచి తండ్రి అనే స్థానం నుంచి తగ్గకు. నీ బిడ్డలు ఎలాగూ మారిపోయారు అన్న దాని మీద ఆధారపడి నీ మనస్సు మార్చుకోకు. నీ భార్య ఎలా మారిపోయిందన్న దాని మీద నీ మనస్సు మార్చుకోకు. నీవు చెయ్యవలసిన కర్తవ్యాన్ని 100% చెయ్యి. లోకమంటది, మన మనసే చెప్తుంది, అలా చేసే కొద్దీ నన్ను వారు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. వారు అడ్వాంటేజ్గా తీసుకుంటారు లేదు కాదు, కానీ నీవు అలా చేస్తే నీకట నువ్వు బాగా మీ భర్త చాలా ఇబ్బందికర వ్యక్తినే కానమ్మా, నీవు మాత్రం అసలు అంత లోబడ్డావు అని నిన్నెవ్వరూ మెచ్చుకోరు. ఇంకా చెప్పాలంటే నిన్ను కొట్టేస్తున్న నీ భర్తనే అందరూ సపోర్ట్ చేస్తారు. నీ భార్య నీ మాట వినడం లేదు, నీ భార్య అసలు నీకు సూటబుల్ కాదు అని అని అందరికీ తెలిసినా ఆమెకే అందరూ సపోర్ట్ చేస్తారు. బ్రదర్ నేను ఏమంటున్నానంటే, అయినా సరే నువ్వు ఆమెను ప్రేమించాల్సిందే. ఒక 2-3 వచ్చాయి ఆమెన్లు. చూద్దాం ఇదంతా డిస్కషనేగా. ఇప్పుడు నా ప్రవర్తన, నా మైండ్ సెట్ అతనిని బట్టి, ఆమెను బట్టి, బిడ్డలను బట్టి, కోడళ్ళను బట్టి, అత్తలను బట్టి, మామలను బట్టి మారిపోకూడదని నేను చెప్తున్నాను. ఎందుకంటే అలాగూ మన రోల్ మనం సరిగ్గా చేస్తే మనల్ని మీ ఇంట్లో ఎవరు మెచ్చుకోరు, మీ ఇంట్లో ఎవరు అర్థం చేసుకోరు. ఇంకా చెప్పాలంటే నీవు లోబడే కొద్దీ, నీవు విధేయత చూపించే కొద్దీ, నీవు ఇంకా ఈ అమ్మాయిని ప్రేమించే కొద్దీ నిన్నొక చేతకాని వ్యక్తిగానే చెప్పుకుంటారు. భార్య దాసుడండి అంటారు, లేక ఇంకేదేదేదో నీ గురించి నెగిటివ్గా మాట్లాడతారు. కాబట్టి వారి నుంచి గుడ్ కాంప్లిమెంట్ కొరకు మాత్రం కాదు, దాని కొరకు కాదు నేను చేయమంటుంటా. నీవు చేసేదానికి నిజమైన ప్రతిఫలం ఈ వ్యవస్థలో, ఈ రోల్లో నిన్ను పెట్టిన దేవుడు నీకిస్తాడు. దేవుడిస్తాడు. ద లార్డ్ విల్ గివ్ యూ రివార్డ్. నీ భర్త కాదు, నీ భార్య కాదు, అమ్మా నాన్న కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవరూ కాదు. రూతు గురించి మనకు తెలుసు కదా. రూతు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారికి ఆమె చేసి పెట్టింది. ఆయన ఒక మాట చెప్తాడు, పెద్ద ఆయన బోయేజ్, అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావు, మీ అత్తగారు నీకు ఇన్ రిటర్న్ ఏమీ ఇవ్వలేదు. ఆమె వృద్ధురాలు. నీవు ఇక్కడికి వచ్చింది మీ అత్తగారి దగ్గర ఉంటే నీకు సేఫ్టీ కూడా లేదు. ఎందుకంటే ఆ వృద్ధురాలు ఇప్పటికీ ఆమె ఇల్లు వాకిలన్నీ కూడా పోగొట్టుకుని ఉంది. అయినా మీ అత్తగారికి నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చావు. మీ అత్తగారి వల్ల నీకైతే ప్రయోజనం ఉండదు, ఆమె వల్ల నీకు కలిసి వచ్చేది ఏముండదు, కానీ ఆమెకు నువ్వు చేస్తున్నందున నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అర్థమవుతుందండి. ఆమేన్. నీవు నీ రోలు సరిగా నిర్వహిస్తున్నందున దేవుడు దాన్ని చూచి నీకు ఒక శ్రేష్టమైన బహుమానం ఇస్తాడు. ఎందుకంటే నీవు ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి నీవు వచ్చావు కాబట్టి. చాలా విషయాలు ఇందులో కనబడతాయి. సో అందుకే మొదటి పాయింట్ నేను మరలా చెప్తున్నాను, మీ రోలు నా రోలు సరిగా చేద్దాం. ఆమేన్. మమ్మీ నన్ను అర్థం చేసుకోవట్లేదు, అయినా సరే మమ్మీకి లోబడు. డాడీ నన్ను అర్థం చేసుకోవట్లేదు, అయినా సరే డాడీకి లోబడు. నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, అయినా సరే నీ భర్తకు లోబడు. నేను చెప్పేది నీవు రాంగ్ అనడం లేదు. నేను చెప్పేది ఏంటంటే నీవు మాత్రం నీ పాత్రను సరిగా చెయ్యాలి. అర్థమవుతుందండి అన్నవారు? ఆమేన్. దేని కొరకు అలాగూ ప్రతిఫలం ఎవరిస్తారు? గట్టిగా చెప్పాలండి, దేవుడు యెహోవా ఇస్తాడు, దేవుడిస్తాడు. రూతుకు నాట్ ఫ్రమ్ నయోమి ద రివార్డ్ కేమ్. నయోమి ద్వారా ఉపయోగమే లేదు, కానీ ఆమె అలా నమ్మకంగా ఉంది కాబట్టి బెత్లెహేముకు జమీందారు అయ్యింది. ఒక గొప్ప వంశావళికి ఆమె మూల కారణముగా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. సరే, ఒక మంచి రూత్ అండి, ఒక మంచి నానమ్మ. హలో. అందుకే మొదటగా గ్రాండ్ పేరెంట్స్ నేను అప్రిషియేట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి వద్దాం. ఈ రూత్ అమ్మలో మంచి క్యారెక్టర్ ఉందన్నమాట.
ఏంటో మంచి క్యారెక్టర్ అంటే, ఆమె ఎవరో మెయిల్ చేస్తారనో, థ్యాంక్ యూ చెప్తారనో, లేక అప్రిషియేట్ చేస్తారనో ఏమీ చేయలేదు ఇప్పుడు ఆమె. అసలు ఆమె దానికోసం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె థ్యాంక్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయలేదు, అప్రిషియేషన్ కోసం కూడా వర్క్ చేయలేదు. కొంచెం శ్రద్ధగా వింటారండి. కొంచెం అందరూ ఎవరి కుటుంబాలకు వెళ్ళిపోయినట్టున్నారు. ఒకసారి రండి, వెనక్కి రండి. అంటే మన మనసులో ఏంటంటే, ఇంత చేస్తున్నానని బిడ్డలు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదండి, ఇంత చేస్తున్నాను కానీ ఎప్పుడు నా భర్త అర్థం చేసుకోలేదు. నేను అంటాను, రూత్ అలాగే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుడు ఏం చేస్తారంటే, ఇవన్నీ చూసి యేసయ్య ఆమెకు ఒక మంచి ప్రతిఫలం ఇచ్చేశారు. ఎంత మంచి ప్రతిఫలం అంటే, బెత్లెహేములో ఆమె జమీందారులాగా, ఆమెలో నుంచి యెషయి, యెషయిలో నుంచి దావీదు, దావీదులో నుండి యేసు ప్రభు. చప్పళ్ళు కొట్టుకుని ఉండగలమంటారా? అంటే యేసు ప్రభు వచ్చింది ఎవరిలో నుండో తెలుసా? యేసు ప్రభు వచ్చింది ఎవరి నుంచి అంటే, ఒక మంచి మనస్తత్వము కలిగినటువంటి, తన పాత్రను సరిగా నిర్వహించినటువంటి ఆమె. లోబడ్డానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయండి? అంటే మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అందరికీ వాక్యం తెలిసిన వాళ్ళేగా. రూతమ్మ అసలు బెత్లెహేము రావాల్సిన అవస్థ ఉందా? రాకపోతే ఎవరు అడుగుతారా? వార్ప గురించి మనం అంతటితో ముద్దెట్టుకుందని అంతటితో ఆగి చేసేస్తాం కదా, స్టోరీ అయిపోయింది కదా ఆమెది. పోనీ వచ్చిన తర్వాత కళ్ళెములోకి వెళ్ళి ఈమెను పోషించాల్సిన అవసరం ఆమెకుందా? లేదు. కానీ ఆమె ఒకటే నేర్చుకుంది, నా అత్తమామలు నేర్చుకున్న దైవము, ఆ దైవం బాటలో నేను వెళ్ళిపోతాను. ఆమె షీ కేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆమె ప్రభువు నామమును బట్టి ఆమె వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు ఆమెను ఉత్తమమైన స్త్రీగా, ఆమెలో నుంచి ఒక రాజులు పుట్టుకొచ్చేలాగా దేవుడు చేశాడు. సరే, ఒక వ్యక్తి అలా తయారైతే ఆ ఇంట్లో నుంచి అండి ఇంకా ఇంకా శ్రేష్టమైన మనవాళ్ళు వస్తారు. కొంచెం అందరూ స్పందించాలని కోరుతానండి. చాలా మంచి మనవాళ్ళు వస్తారు. అలా వచ్చిన మనవడే శామరాజ్ పాస్టర్ గారు ప్రస్తావించిన దావీదు. ఆమేన్. సో దావీదు గురించి శామరాజ్ పాస్టర్ గారు ప్రస్తావిస్తుంటే నేను అంటాను, చాలా టైం తీసుకుని అందరం వచ్చాము ఇక్కడికి. చాలా ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారు రోహిత్. ఒక్క నిమిషం కూడా ఎవరు వేస్ట్ చేసుకోకూడదు. శామరాజ్ పాస్టర్ గారు మాట్లాడుతుంటే నేను కూడా, ప్రభా నాతో మాట్లాడి దాసు ద్వారా అంటే దేవుడు నాకు ఆ వచనంలోంచి ఒక మాట మాట్లాడారు. పాస్టర్ గారు చదివిన వాక్యంలోకి వద్దాం ఒకసారి రండి. 2 శామ్యూయల్ 7వ అధ్యాయం చదివారు కదా పాస్టర్ గారు. 7వ అధ్యాయంలో పాస్టర్ గారు 14 నుంచి చదువుకుంటూ వచ్చారు, 19 వరకు చదివారు. వెంటనే నేను 20వ వాక్యం చదువుకున్నాను. 20వ వాక్యంలో ఆయన అంటాడు, యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. అందరి మాట చెప్పగలరా? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నాకెందుకో పాస్టర్ గారు ఆ మాట చెప్తుంటే, మీరు చెప్తుంటే ఈ వచనం నన్ను బాగా తాకింది. పాస్టర్ గారు వండర్ఫుల్ వర్డ్ మీరు తీసుకున్నారు. ఆయన అంటాడు, సాక్ష్యాన్ని ఎవరిని పెట్టుకున్నాడు దావీదు అంటే, ప్రభువా నా గురించి నీకు బాగా తెలుసు. హల్లెలూయా. మా అన్నయ్యకి అన్నీ తెలుసండి, అయినా సరే నాకు సపోర్ట్ చేయట్లేదు. ఇదే కదా మన బాధ. అక్కకి అన్నీ తెలుసండి కానీ మా అక్కోళ్ళు నాకు సపోర్ట్, ఇదే కదా మన బాధ. అంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి తెలుసండి. నేను అంటాను, వాళ్ళకి తెలిసినా కానీ, నీది కరెక్ట్ అని తెలిసినా కానీ వాళ్ళు సైలెంట్ అవుతారు. ఎవరి స్వార్థం వాళ్ళది కాబట్టి. ఇప్పుడు దావీదు ఏ వ్యక్తిని ఆయన సాక్ష్యంగా పెట్టుకోకుండా ఆయన ఒక మాట అంటాడు, ప్రభువా యెహోవా నా గురించి నీకు బాగా తెలుసు కదా. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? ఎంతమంది చెప్పగలరు ఈ మాట? యెహోవా నా ప్రభువా, వాక్యం ఏంటి చెప్పండి, నీ దాసుని నన్ను నీవు, యు నో మీ వెల్, నేను నీకు బాగా తెలుసు ప్రభువా అని. దావీదుని ఇన్ ద వ్యూ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబం అనే కోణంలో మనం చూస్తే దావీదు గారి యొక్క నానమ్మ ఎలాగో ఈయన లైఫ్ అలాగే వెళుతోంది. దావీదు నానమ్మ ఎవరు? రూతు కదండి. గ్రేట్ గ్రాండ్ మదర్ అయితే రాహాబ్ అండి. ఈ ఫ్యామిలీ లైన్ తప్పకుండా చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఆసక్తిగా ఉంటుంది ఈ ఫ్యామిలీ లైన్, దావీదు లైన్. సో దావీదు 80 అన్నదమ్ముల్లో చివరివాడు. లాస్ట్ పుట్టిన వాళ్ళకి ఎంత గారాపం ఉండాలి. అందరూ దావీదును ఏమంటారంటే, నువ్వు చాలా లక్కీ, చాలా లక్కీ అని అంటారు. చిన్నోళ్ళకి గారాబం ఎక్కువే కానీ దావీదు ఇంట్లో అలా కాదు.
దావీదు ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అన్నయ్య వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారు బాగా చదివించాడు, వాళ్ళందరినీ డిఫెన్స్లో జాబులు ఇప్పించాడు. పెద్దోడికి, రెండోవాడికి, మూడోవాడికి అందరికీ డిఫెన్స్లో జాబులు వచ్చాయి. కానీ దావీదుకు మాత్రం అన్నయ్య వాళ్ళు జాబులు వేయించలేదు. అమ్మ నాన్న కూడా రికమెండ్ చేయలేదు. దావీదు లైఫ్ అలా ఉంది. మమ్మీ డాడీ ఆయనకి హెల్ప్ చేయలేదు. మంచి ఫంక్షన్ జరిగితే అందరు కొడుకులను పిలుస్తారు, దావీదుని తప్ప. వాళ్ళ నాన్నగారు ఓన్ ఫాదర్ వోంట్ ఇన్వైట్ హిమ్. అలాంటి పరిస్థితి దావీదుది. 7 అన్నగారులకి జాబులు వచ్చేసాయి. ఫ్రెండ్స్ అన్నారు, అరే నీకు సూపర్, నీకు గ్యారంటీ జాబ్ వచ్చేది, మీ అన్నయ్యలకు జాబులు ఉన్నాయి కదా, నీకు జాబ్ వచ్చేస్తాడు. అలాగే అనుకున్నాడు, అలాగే ట్రైనింగ్ అయ్యాడు. కానీ వాళ్ళందరూ కూడా జాబులు వేయించడం తర్వాత కనీసం ఒక్కసారి కూడా ఆఫీసుకి తీసుకెళ్ళలేదు. ఒకసారి వాళ్ళ నాన్నగారే వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పేసి ఆహార పదార్థాలు పంపిస్తే ఎందుకు వచ్చావు అన్నట్టు తిట్టారు వాళ్ళు. అది డేవిడ్ లైఫ్. పెద్ద కుటుంబమే కానీ ఆ కుటుంబంలో అన్నయ్య వాళ్ళు ఎవరు ఆయనకి హెల్ప్ చేయలేదు. అమ్మ వింటారండి, సిస్టర్ వింటారా? ఏ అన్నయ్య హెల్ప్ చేయలేదు, మమ్మీ డాడీ కూడా హెల్ప్ చేయలేదు ఆయనకి. అలా హెల్ప్ చెయ్యబడని దావీదులు ఇక్కడ చాలామంది ఉన్నారుగా. నేనేనండి అనుకోకండి. మరి దావీదు ఏం చేశాడో తెలుసా? మనకు దావీదు కీర్తన తెలుసుకొని ఎక్కడ ఎప్పుడు మా పెద్దన్నయ్య ఇలాగా, మా రెండో అన్నయ్య ఇలాగా, మా మూడో అన్నయ్య ఇలాగా, మా అమ్మ ఇలాగా, మా నాన్న ఇలాగా అని ఎక్కడైనా చెప్పాడా? కొంచెం మాట్లాడాలి అందరూ. అది దావీదు. ప్రైజ్ ది లార్డ్. He was humiliated by his family, కానీ he never opened his mouth against his family. తన కుటుంబము ద్వారా అణగదొరక్కబడ్డాడు, కానీ ఎన్నడూ ఎక్కడ మా అన్నయ్యోళ్ళలాగా, మా అక్కోళ్ళలాగా అని ఎక్కడా చెప్పలేదు. ఆమేన్, ఆమేన్. అందుకే దావీదు కుటుంబమును దేవుడు ఏం చేస్తారో తెలుసా? నిత్యము ఉండేలాగా చేశాడు. ప్రకటన పుస్తకం వరకు దావీదు కుటుంబమే కనబడుతుంది. దావీదు సింహాసనమే ప్రకటన పుస్తకం వరకు కనబడుతుంది. ఎందుకంటే దావీదు ఒకటే నేర్చుకున్నాడు, నాకు పోనీ ఎక్కడ మాట్లాడలేదు. సిస్టర్ మరొకటి ఏం జరిగింది తెలుసా? మాట్లాడలేదు సరిగదా ఎగ్నెస్ట్గా వాళ్ళందరికీ ఈయన హెల్ప్ చేశాడంట. ఏంటి చప్పలు కొట్టలేకపోతున్నారు? ఎవరికి వాళ్ళ పెద్దన్నయ్యకి హెల్ప్ చేశాడు, రెండో అన్నయ్యకి హెల్ప్ చేశాడు. ఈయన రాజు అయ్యాడుగా ఒకరోజు. ఈయన రాజు అయిన తర్వాత గ్యారంటీగా ఏం చేయొచ్చు చెప్పండి? ముందు అన్నయ్య వాళ్ళందరినీ పోస్ట్ తీసేయాలి. కానీ దావీదు ఏం చేశాడు సార్? ప్రతి అన్నగారికి ప్రమోషన్ ఇచ్చాడు. మీరు డేవిడ్ లైన్ చదివితే అసలు చెప్పాలంటే పోనీ ఎవరో విడిచిపెట్టి అన్నదమ్ముల కంటే మరి ఈ తోబుట్టువులు ఇంకా కొంచెం ప్రేమగా ఉంటారు కదండి ఎట్లయినా. మరి దావీదును తోబుట్టులు అక్కా చెల్లెళ్ళు కూడా పట్టించుకోలేదు. కానీ మనం దావీదు రాజు అయ్యాక ఒక మాట చూస్తే దావీదు మేనమామ పాత్రలో ఒక అద్భుతమైన పాత్ర పోషించాడు. తన యొక్క సిస్టర్స్ బిడ్డలు అందరినీ రాజ్యంలో చేర్చేసుకున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడును గాక. సిస్టర్స్ యొక్క బిడ్డలందరినీ అభిషై, ఇంకెవరు, యోవాబు, అమాషై, వీళ్ళందరూ దావీదు గారి మేనల్లుళ్ళు. వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? వాళ్ళందరికీ ఆయన తన రాజ్యంలో మామూలు స్థానం కాదు, ప్రధాన స్థానం ఇచ్చాడు. మా అక్కనను పట్టించుకుందండి, వాళ్ళ అబ్బాయిని ఎందుకు చూడాలి అనుకున్నాడా? మాట్లాడలేదండి, అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? వాళ్ళు నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా, వారు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేను మాత్రం మా మేనల్లుడికి జాబ్ ఇచ్చేస్తాను. ఆమేన్. యేసయ్య నామములో ఈ దినమందు నీవు నీ బంధువుల ద్వారా గాయపడిన మాట వాస్తవం. నీవు గాయపడ్డావు కాబట్టే కొంచెం నీ లైఫ్లో నిరాశ కలిగి ఉన్నాం. కానీ దావీదు మనకు ఒక మాదిరి ఏంటో తెలుసా? గాయపడ్డాడు, ఆయన ఇబ్బంది పెట్టారు, కానీ ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం మొదలెట్టాడు. ఆమేన్, ఆమేన్. మేనల్లులకు జాబులు ఇచ్చాడు. ఏ జాబులు చెప్పండి? ప్రధాన స్థానంలో పెట్టాడు. ఇంకా ఫ్యామిలీ లైన్ చదివితే దావీదు గారు ఒక కుమారుని కూతురు దావీదు యొక్క అన్నయ్య యొక్క కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారు. ఎలియాబు యొక్క కొడుక్కి దావీదు యొక్క మనవరాలను ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్లకు పుట్టిన బిడ్డల్లోంచే రెహబాము లాంటి వాళ్ళు వస్తారు.
తప్పనిసరిగా డేవిడ్ లైన్ చదివితే నాకు దావీదు ఎంత సౌమ్యుడా, ఎంత ఎంత మంచి మనస్సు గలవాడు. అందుకని దావీదు దేవుడు ఏమన్నాడు చెప్పండి? నా హృదయానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హృదయానుసారుని మనుషుడు అంటే ఆయన పాటలు పాడినందుకో, లేకపోతే 73 కీర్తనలు రాసినందుకో, లేకపోతే దేవాలయం కొరకు కేవలం ఆయన మంచం మీద కలగకుండా ఉన్నందుకో కాదు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన మనస్సు దేవుని మనస్సు లాంటిది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో సొంత బిడ్డల వల్ల సొంత అన్నదమ్ముల వల్ల నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు, తోబుట్టుల వల్ల నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఈ మీటింగ్ యొక్క రియల్ సక్సెస్ ఎప్పుడంటే మీ యొక్క అన్నదమ్ములతో మీరు సమాధాన పడినప్పుడే, మీ అక్క చెల్లెండ్రతో మీరు సమాధాన పడినప్పుడే. ఆమేన్, ఆమేన్. ప్రభు అలాంటి కృప గాక. సరే, దావీదు ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు గొల్యాతును చంపాడుగా. గొల్యాతును చంపిన తర్వాత గొల్యాతును చంపడం ద్వారా రాజుగారికి అల్లుడు అయ్యాడు. రాజుగారికి అల్లుడు అంటే పోస్ట్ ఎంత మంచి పోస్ట్ అండి. రాజుగారికి అల్లుడు అంటే ఇక్కడ నిజంగా అద్భుతమైన పోస్ట్. మొత్తం దేశమంతా ఆయన చేతిలో ఉంటుంది, అల్లుడు గారి చేతిలో ఉంటుంది. కానీ జరిగింది ఏంటో తెలుసా? రాజుగారికి అల్లుడు అయినందుకు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు డేవిడ్ సూపర్, నీవు మంచి ఛాన్సే, నీవు రాజుగారికి అల్లుడయ్యావు. కానీ దావీదుకు మాత్రమే తెలుసు, మాంగారింట్లో మనుగుడు పెట్టలేదు, మాంగారింట్లో మర్డర్ ప్లాన్ జరుగుతుంది దావీదు మీద. సరే, మన పాయింట్ దావీదు కదా, అత్తమామలు చంపడానికి చూస్తున్నారు. ఇంకా సౌలు గారు ఇంకా రాజ్యము పదవి అన్ని పక్కన పెట్టేశాడు. అల్లుడిని చంపడం ఇదే పెట్టుకున్నాడు. ఊరంతా సమాజం అంతా ఏమనుకుంటోంది? దావీదు లక్కీ అని. కానీ ఆయన లైఫ్ ఎలా సాగిపోతుంది? ఆ మాంగారి నుంచి కొండల్లో గుహల్లో పారిపోతున్నాడు. మనకు కావాల్సింది డేవిడ్ రెస్పాన్స్ ఏంటని. డేవిడ్ రెస్పాన్స్ ఏంటి చెప్పండి? ఎన్నడూ తన లైఫ్లో వాళ్ళ మామగారి మీద ఒక్క మాట ఎగనెస్ట్గా మాట్లాడలేదు. సరిగదా, తరుముతున్న మాంగారే చేతికి చిక్కినా కానీ మామగారిని ప్రాణాలు కాపాడిన అద్భుతమైన అల్లుడు. ఆయన ఏ అల్లుడో తెలుసా? ఏ మాంగారైతే చంపడానికి ట్రై చేస్తున్నారో ఆ మాంగారిని కాపాడిన అల్లుడు. ఆమేన్, హల్లెలూయా. ఈయన లేకుండా చేయాలని, ఈయన ఉండకుండా చేయాలని, ఈయన మొత్తం ప్రాణాలతో చంపేయాలని ప్రయత్నించిన తన అత్తమామల కుటుంబాన్ని తాను బ్రతుకున్నంత వరకు కూడా ఉన్నత స్థానంలో పోషించిన అద్భుతమైన వ్యక్తి దావీదు. హల్లెలూయా. అర్థమవుతుంది. చాలామంది అల్లుళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను కూడా మా అత్తమామల్ని మా మమ్మీ డాడీలో చూడాలనుకుంటున్నానండి, కానీ మరి వాళ్ళ ప్రవర్తన బట్టి నేను దూరంగా ఉన్నానండి అంటే. దావీదు అంటాడు, వాళ్ళ ప్రవర్తన నాకు తెలుసండి, కానీ నేను నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని. ఆమేన్, ఆమేన్. నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని, నా దేవుడు నన్ను చూస్తాడని, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని. దో దే ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ మీ, వారు నాకు ఫేవరబుల్గా లేకపోయినా నేను మాత్రం నా పాత్ర సరిగా నిర్వహిస్తాను. ఎందుకు అర్థమవుతుందండి? అసలు ఆ ఇంట్లో పుట్టిన మెఫీబోషెతుకు భోజనం పెట్టడం అంటే, తన రాజు బల్ల మీద భోజనం పెట్టడం అంటే, అక్కడ మెఫీబోషెతు వాళ్ళ తాతయ్యని చంపేద్దాం అనుకున్నాడు. తాతగారి బ్లడ్డే ఉంటుంది కదా మెఫీబోషెతులో కదా, అతని ప్రక్కనే పెట్టుకుని భోజనం పెట్టిస్తున్నాడు. ఎందుకంటే దావీదు ఒకటి నేర్చుకున్నాడు, నేను చేసిన దానికి ఎవరు ప్రతిఫలం ఇస్తారు. ఎంత మనకు అర్థమవుతుందండి? ఏదో ప్రసంగం ఒక గంట సేపు చెప్పి వెళ్ళిపోదాం అన్నట్లయితే ఎవరు ఉండొద్దండి. అలా కాదండి. ఈరోజు మన యాటిట్యూడ్ మారాలి, మన ఆలోచన ధోరణి మారాలి. అవునవును, మీ అత్తమామలు నీకు ఫేవరబుల్గా లేరు, మీ యొక్క ఇన్లా ఫ్యామిలీ నీకు ఫేవరబుల్గా లేరు. ఇప్పుడు వారు ఫేవరబుల్గా లేనప్పుడే నీ ఒక దావీదు అవ్వాలి. దావీదు వలెనే నాట్యం కాదు చేయాల్సింది, దావీదు వలె మన యాటిట్యూడ్, మన మనస్సు, మన స్వభావాన్ని మార్చుకోవాలి. అన్నదమ్ములకు హెల్ప్ చేశాడు, వాళ్ళేమో నిందించిన వాళ్ళు. ఇదన్నీ దేవుడు చూస్తా. దావీదు అంటాడు, ప్రభువా నేను ఏమై ఉన్నాను, యు నో మీ వెల్, నా గురించి నీకు బాగా తెలుసు అయ్యా. మా అన్నయ్యోళ్ళకి తెలియదు, మా అత్తమామలకు తెలియదు, దే ఆల్వేస్ మిస్అండర్స్టాండ్ మీ.
నీవు ఒక మంచి ఇంటికి కోడలవయ్యావని అందరూ అంటారు, కానీ నీకు మాత్రమే తెలుసు ఏ ఇంటికి కోడలయ్యావో అని. కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? నీ ఇన్లా ఫ్యామిలీలో నీవు కోడలు పాత్రలో 100కి 100 మార్కులు పరలోకం నుంచి తెచ్చుకునేలాగా ఉండు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రూతు వలె హెచ్చిస్తాడు, నిన్ను దావీదు వలె హెచ్చిస్తాడు. ఆ వాక్యం అర్థమవుతుందండి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్తారండి. ఇంకా దావీదు గారికి 19 దావీదు గారి వైఫ్ చూడాలండి. బర్కమన్ అయ్య గారు ఒక మంచి పాట పాడుకున్నారు. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస అని పాటలో సంగీతకారుడు దావీదును గాంచి పాడమని నే కోరేదన్. అక్కడికి వెళ్ళాక నేను పరలోకం వెళ్ళాక సంగీతకారుడైన దావీదును పట్టుకుంటాను, ఆయన్ని పాట పాడమంటాను. ఆయన పాట పాడితే సంగీతకారుడు దావీదును గాంచి పాడమని నే కోరేదన్. ఆ తర్వాత నాట్యమా అంటే దావీదు గారు పాట పాడితే నేను డ్యాన్స్ చెయ్యాలని బర్కమన్ అయ్య గారి ఆశ. బర్కమన్ అయ్య గారికి కాదు, మనందరికీ అదే ఆశ పరలోకంలోకి వెళ్ళి కదా. ఆ ఆశతో అంటే దావీదు పాటలు అందరికి ఇష్టమే, కానీ దావీదు పాటలు ఇష్టపడని ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఒకరున్నారు. అది ఎవరంటే మిస్సెస్ డేవిడ్. డేవిడ్ గారి భార్యకు దావీదు పాట అంటే అస్సలు ఇష్టం ఉండదు. మనమైతే దావీదు పాట అంటే అసలు ఎంతైనా ఉంటాం మనం, కానీ దావీదు పాట అంటే ఏంటో పనికిమాలినలాగా అదేమన్నా ఆరాధన, అదేమన్నా పాట అని అంటుందండి ఆమె. అలాగే అందరు వైఫ్, భార్య ప్రపంచమంతా పొగుడుతుంటే భార్య మాత్రం ఆయన పాట అస్సలు ఎంకరేజ్ చేయలేదు. అది ఎంత బాధాకరమైన విషయం అండి. అది మామూలు బాధాకరమైన విషయం. ప్రపంచమంతా పొగుడుతుంటే అసలు భార్య అనే ప్లేస్ ఎటువంటిదంటే ప్రపంచమంతా కూడా నెగిటివ్గా ఉన్నా కానీ హస్బెండ్కు సపోర్ట్ చేయగలిగిన పాత్ర భార్య పాత్ర. కనీసం బ్రదర్స్ అయినా స్తోత్రం చెప్తారేమో అనుకున్నా. వయ్యా నేను చెప్పేది వయ్యా. భార్యను ఒక ప్రపంచమంతా నెగిటివ్గా చూపించినా కానీ భార్యను సపోర్ట్ చేయవలసిన పాత్ర భర్త పాత్ర. కానీ ఇక్కడ మనం చూస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు జరిగేది ఏంటి? రివర్స్ కదా. దావీదు పాటను ప్రపంచమంతా ఇష్టపడుతుంటే దావీదు గారి భార్యకు మాత్రం దావీదు పాట అంటే ఇష్టం లేదు. పనికి మాలినాడు, అదేమన్నా ఆరాధన, వస్త్రహీనుడో ఏమో కిటికీలో నుంచి చూసి కామెంట్ చేస్తుంది. అందుకని ఆయన డిసైడ్ అయిపోయాడు ఆవిడున్నప్పుడు పాట పాడకూడదని. చాలామంది దావీదులు బయటకు వస్తున్నట్టున్నారు ఇప్పుడు. అలాంటి భార్య ఎవరు? మీ కాదు కదండి. అసలు ఆమె వల్ల ఆయనకి ఎంత హ్యూమిలియేషన్ అండి, చాలా హ్యూమిలియేషన్. కానీ ఎన్నడూ ఎక్కడ మీ కాలు గురించి ఆయన నెగిటివ్గా మాట్లాడలేదు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్ముడు మనల్ని కట్టునుగాక. మనం ఇక్కడికి వచ్చింది ఒక కొద్ది సమయం గడిపెళ్ళిపోవడానికి కాదు. మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన ఆలోచన ధోరణి మారాలి. ఇలాంటి దావీదు లాంటి గొప్ప గొప్ప భక్తులు మనకు మాదిరిగా కనబడతారు. సపోర్టు చెయ్యని భార్య. అసలు నువ్వు ముందుకెళ్తుంటే నీ భార్య సపోర్ట్ చెయ్యాలి కదా. నువ్వు ముందుకెళ్తుంటే నీ భార్య చెయ్యండి. అదేంటో కనుక కొంతమంది ముందుకెళ్దాం అనుకున్నప్పుడల్లా అడ్డుపడేది భార్య. ఆయన అందుకే వ్యాపారం ముందుకు వెళ్ళట్లేదు ఆయనకి. అందుకని ఆయన ఏ జాబ్కి వెళ్ళలేకపోతున్నాడు. ఆయన అందుకని ఎక్కడ సక్సెస్ అవ్వలేకపోయింది. ఎందుకంటే ఆమె సరిగ్గా చేద్దామనేటప్పుడు కట్టేశారు. కొంతమంది భార్య ఇంటి యజమానురాలకు మంచి ఆలోచన, మంచి భవిష్యత్తు గురించిన పునాది గురించిన ఆలోచన ఉంటుంది. కానీ ఆమె ఆలోచన ఆమెకు అసలు ఏమీ తెలియనట్టు ఆమెను అందరి ముందు హేళన చేసే భర్త, కొంచెం కూడా సపోర్ట్ చెయ్యని భర్త, కొంచెం కూడా ఎంకరేజ్ చెయ్యని భార్య కదా. ఇలాంటి పరిస్థితుల మధ్య దావీదు నుంచి ఏ పాట నేర్చుకుంటామండి మనం? నేను ముందుకెళ్ళిపోతునండి, ఆవిడ ఉంది కదా మరి ఆవిడ వల్లేనండి. దావీదు అయితే అలాగ అండం. హలో, ఆమేన్. దావీదు అయితే ఏమంటాడు తెలుసా? దావీదు ఒకటే నేర్చుకున్నాడు. వాళ్ళ నానమ్మ రూతమ్మ జరుగుతున్న పరిణామాలను ప్రక్కన పెట్టి నా పాత్రను సరిగా చేస్తాను అనుకున్న రూతు యొక్క ఆ సైకాలజీ ఆయన పొందుకున్నాడు.
మాకు అర్థమవుతుందండి. ఇలాగ మా 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 యొక్క జీవితాన్ని మన మన యొక్క ఆలోచన ధోరణిని మార్చుకోవడానికి ప్రభు సహాయము చేయనుగాక. ఒక్క నిమిషం ఆకుండా యేసుకు స్తోత్రం చెప్దామండి. స్తోత్రం. ఇదిగో నీకే ఇది అని నీ ప్రక్కన కూర్చుని వాళ్ళకి అనగా నేను వాళ్ళకి చెప్పలేము, అమ్మ మీకే చెప్తున్నాను. నేను కూడా నాకే చెప్పుకుంటున్నాను. రియల్లీ ఐఎమ్ ప్రీచింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను నా కొరకే చెప్పుకుంటున్నాను. నా పాత్ర సరిగా పోషించాలి నా యొక్క ఉద్దేశం. నా పాత్రని సరిగా పోషించాలి, అది నా ఉద్దేశం. సరే, దావీదుకు భార్య వల్ల కోఆపరేషన్ లేదు, అమ్మ నాన్న వల్ల కోఆపరేషన్ లేదు, అన్నదమ్ముల వల్ల ఎంకరేజ్మెంట్ లేదు, వైఫ్ ఎంకరేజ్ చేయదు. 19 మంది కొడుకులు ఆయనకి, 19 sons టు డేవిడ్. దావీదుకు 19 కొడుకులైతే 19 మంది కొడుకులు ఎటువంటి వాళ్ళు తెలుసా అండి? ఎప్పుడు దావీదు చచ్చిపోతాడా అని చూస్తున్నారు వాళ్ళు. ఇంకా చనిపోవట్లేదంటే చూస్తున్నారు వాళ్ళు. ఎవరు? ఇంకా ఈయనకి ఇప్పుడే వెళ్ళిలో లేడని చెప్పేసి అదోనియా రాజ్యం మీదకి వెళ్ళిపోయాడట. అబ్షాలోము రాజ్యం తీసుకో ట్రై చేశాడంట. అంటే మోస్ట్ ఆఫ్ హిస్ సన్స్ వర్ డిసప్పాయింటెడ్ సన్స్. తన యొక్క కొడుకులు ఎక్కువ మంది అవిధేయులు, తిరుగుబాటుదారులు, ఆయనకి మానసిక క్షోభ పుట్టించిన వారు, ఇబ్బంది పెట్టిన వారు. ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్కి పెద్దవాళ్ళందరికీ తెలియచేస్తా అంటే అబ్షాలోం వల్ల మనశ్శాంతి లేదు, అదోనియా వల్ల మనశ్శాంతి లేదు, తామారు వల్ల మనశ్శాంతి లేదు. ఆయన బిడ్డలను బట్టి నలిగిపోతున్నాడు. ఈ మీటింగ్లో కూర్చొని చాలామంది తమ బిడ్డలను బట్టి నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. టాబ్లెట్స్ తీసుకురాని కొడుకు, మంచం మీద సిక్కై ఉంటే కనీసం టీ పెట్టి ఇవ్వని కూతురు, బయటకేమీ చెప్పుకోలేక నలిగిపోతున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. దావీదు లైఫ్ అదే. దావీదుకు లైఫ్ అంతా నలిగిపోవడమే. కన్నవాళ్ళు ఆయనకి సపోర్ట్ చేయలేదు, తాను కన్నవాళ్ళు కూడా ఆయనకు ఆదరణ ఇవ్వలేకుండా ఉన్నారు. ఇది దావీదు లైఫ్. కానీ ఎక్కడైనా తన కొడుకులు కూతురు గురించి ఏమైనా మాట్లాడాడంటే ఆమేన్. ఆ సహనం, ఆ ఓపిక, ఆ పేషెన్స్ దేవుడి రాత్రి మనకి ఇవ్వాలని కోరుతున్నాను. అందుకే దావీదు ఒకటే చెప్తాడు, దేవా నా కుటుంబాన్ని నువ్వు దీవిస్తానన్నావు, నా బిడ్డలను ఎప్పటికీ, పాస్టర్గా చెప్పారు కదా, ఎప్పటికీ నా కొడుకు నీ కొడుకుగా చేసుకుంటానన్నావు. ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. ఒకటే ప్రభువా, నా గురించి అంతా నీకే తెలుసు. ఆమేన్, ఆమేన్. నీ గురించి అంతా బాగా ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు బాగా తెలుసు. నువ్వెంత ఓపిక పడుతున్నావో ఆయనకి తెలుసు, నువ్వెంత భరిస్తున్నావో ఆయనకి తెలుసు, నువ్వెంత నలిగిపోతున్నావో ఆయనకి తెలుసు, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నావో ఆయనకి తెలుసు. ఆయన ఒకరోజు ఇక ఎవ్వరికి లేని భాగ్యాన్ని నీకివ్వబోతున్నాడు, నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆ ఆశీర్వాదం నిత్యము ఉండేలాగా చేస్తాడు. ఆ ఆశీర్వాదముతో నీ కుటుంబం ఎప్పటికీ నీ సింహాసనం స్థిరపరచబడి ఉంటుంది. కొడుకుల వల్ల ఆదరణ లేదు, కానీ ఆయన మాత్రం తండ్రి పాత్ర మాత్రం బాగానే. నాకు గారాబం పెట్టాలి, మీరు చాలా ప్రేమగా వారికి అన్నం తినిపించాలి. అప్పుడప్పుడు మీ అమ్మగారిని లేక మీ నాన్నగారిని మీరు తప్పనిసరిగా ఎక్కడొక చోటకి తీసుకెళ్ళాలి, వారికి ఆ ప్రదేశం చూపించడానికి తీసుకెళ్ళాలి. గారాబం పెట్టండి. తల్లిదండ్రులకు గారాబం పెట్టే బిడ్డలు కావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే చిన్నప్పుడు మమ్మీ డాడీ నాకు గారాబం పెట్టారు, నీకు గారాబం పెట్టారు కాబట్టి నీవు ఇప్పుడు ఇన్ రిటర్న్ వాళ్ళకి 60 దాటిందంటే నీ బిడ్డల్లాగా మంచిగా చూసుకో, వారికి గారాబం పెట్టు, వారిని ప్రేమతో లాలించు. ఆమేన్. నీ తల్లిదండ్రులు ఎలా ఉండాలో తెలుసా? మా కొడుకు నన్ను అసలు నేను కాదండి మా కొడుక్కి తండ్రి, నా కొడుకు కోడలే నాకు అమ్మా నాన్న అనే సాక్ష్యం మనం పొందాలి. దేవుడు అలాగ నీ ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మరలా చెప్తున్నాను, నేను ఎంత బాగా చూసుకుంటానో మా అమ్మ నాన్న, కానీ మా అమ్మ నాన్న ఎప్పుడు నన్ను అసలు అర్థం చేసుకుంటారని బైబిల్ కూడా చెప్పట్లేదు. అసలు అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయకు. నో,
తల్లిదండ్రులైనా సరే మరి ఏంటండి, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాంటి కృప ప్రభు మనకిచ్చునుగాక. దేవుడు మనందరినీ దీవించునుగాక. అందరూ లేచునబడి, ఫ్యామిలీ ఉన్నారు కదండి, ఒక్కసారి ఫ్యామిలీ మీరున్న చోటనే చేతులు పట్టుకు, ఎవరి ఫ్యామిలీ వారు చేతులు పట్టుకు, ప్రభువా మా కుటుంబాన్ని దీవించండి అని ప్రార్థన చేసుకుందాం. లార్డ్ వి థ్యాంక్ యూ, లార్డ్ వి థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ మాత్రం దయచేసి, ప్రభువా దావీదులాగా నా కుటుంబాన్ని దీవించు. దిస్ ఎ టైమ్ టు ప్రే. 3 నిమిషాలండి, 3 నిమిషాలు భారంతో మా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రభువా మా కుటుంబాన్ని దీవించు. దట్ వి విల్ బి ఇన్ యువర్ ప్రజెన్స్ లార్డ్. నీ సన్నిధిలోనే మేము ఉండేటట్లు మమ్మను ఆశీర్వదించుము తండ్రి. ప్రభా మా కుటుంబం ఏదో అడపా బ్లెస్సింగ్స్ అన్నట్టు ఉన్నాయి, అలా వద్దు నాయన. మాకు ఎటర్నల్ బ్లెస్సింగ్ కావాలి నాయన, నిత్యాశీర్వాదం. దయచేసి స్వరమెత్తి ప్రార్థించండి బిడ్డారా. నాయన ఎందుకో మాకు 2 years బాగుంటుంది, ఆ తర్వాత 2 years అలా వద్దు నాయన. మాకు నిత్యము ఆశీర్వాదం కావాలి. ఇంకా ఎలుగెత్తి ప్రార్థన చేద్దామండి. లార్డ్ వి థ్యాంక్ యూ. మీకు అర్థమవుతుంది కదమ్మా, బ్లెస్సింగ్స్ వస్తున్నాయి కానీ నిలబడడం లేదు. కానీ దావీదు ఆ ప్రార్థన చేసే, ప్రభు అలా కాదు, నా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ కంటిన్యూ అయిపోవాలి. నేను లేకపోయినా నా మనవడు ఇదే బ్లెస్సింగ్స్ అనుభవించాలి. ఇంక నువ్వు దయచేసి స్వరమెత్తి ప్రభుతో మాట్లాడుకునే సమయం దేవుని బిడ్డలారా. నేను చూసినా చూడకపోయినా నువ్వు నాకు ఇచ్చిన నిబంధన నా కొడుకు అనుభవించాలి, నా మనవరాలు అనుభవించాలి, నా బిడ్డలు అనుభవించాలి. దావీదుకు దేవుడు అదే కృప చూపాడు. దావీదు లేడు కానీ దావీదు వంశంలోనే అందరూ రాజులయ్యారు. ఒక కన్నీటి ప్రార్థన ప్రభు దగ్గర చేస్తున్న సమయం ఇది. ఒక కన్నీటి ప్రార్థన ప్రభు దగ్గర చేస్తున్న సమయం ఇది. ఇది ప్రార్థించండి. దైవజనుడు మన ఆరాధన నడిపిస్తుంటారు. ప్రార్థన మాత్రం ఆగొద్దు. దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని మన కుటుంబాల్లో చేస్తాడు. ఐక్యతను ప్రభువు చేస్తాడు. ఐక్యతను దేవుడు ఇవ్వబోతున్నాడు. సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడు. మన పాత్ర మనం సరిగా నిర్వహించినట్టు దేవుడు చేయబోతున్నాడు.